నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. దేవుడి భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు. ఆలయ భూమిని కాపాడాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన. ముచ్చింతల్ గ్రామంలో మై హోమ్ గ్రూప్ ఖుషీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ పాఠశాల నిర్మాణం ప్రారంభించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలి. భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ వాహన యజమానులకు ఆదేశం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో వైసీపీ నాయకుడు నరసింహులు ఏకంగా దేవుడి భూమిని కబ్జా చేశారు. కంబదూరు మండలము కర్తనపర్తి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూమిని కాజేశారు. మా దేవుని భూమిని కాపాడాలంటూ ఇదివరకే గ్రామంలో సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయినా అధికారుల్లో స్పందన ఏమాత్రం కనిపించకపోవడంతో తాజాగా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ సుస్మితారానికి గ్రామస్తులు ఆలయ భూమిని ఏ రకంగా కబ్జా చేశారు, అధికారులు కబ్జాదారుడికి సహకరించిన విధానాన్ని క్లుప్తంగా వివరించారు. ఇదంతా రీసర్వేలో బయటపడిందని తెలిపారు. ఆర్డీఓ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. మా గ్రామంలో శ్రీ లక్ష్మీస్వామి దేవాలయం అంటే చాలా పురాతనమైన అది కరడిగొల్ల వాళ్ళు అక్కడ క్రీస్తు శకం పశుపోషణ కాలంలో 10 కుటుంబాలు అక్కడ ఉండి 10 కుటుంబాల్లో ఒక కుటుంబంలో దేవుడు మధ్య కుండ కింద వెలిచాడని ప్రీతి ఉంది మేడం. అక్కడ చుట్టుపక్కల భూములన్నీ దేవాలయ భూములేను అప్పటికి ఎప్పుడో క్రీస్తు శకంలో. తర్వాత బ్రిటిషర్ కాలం వచ్చిన తర్వాత కూడా దేవుని మాయనమని 30 ఎకరాలు నిలబెట్టినారు. తర్వాత అదే కాలక్రమం రెడ్డి కర్నల్ కాలంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుల కోసం మిగతా వాళ్ళకి అన్యాయం చేశారు. చేసి దాంట్లో 304 సర్వే నంబర్లో 6 ఎకరాల 69 సెంట్లు నిలబెట్టినారు. ఇటీవల మా కాలంలో ఒక ఆయన కురుగు నరసింహులు సన్నాపు నల్లమారిన అతను పొలం పక్కనే ఉంటే దాన్ని దున్నుకొచ్చి దీన్ని దున్నుకొని వేసాడు. అతను దున్నుకున్న మాకేం ఇబ్బంది లేదు మేడం దేవుని భూమి. కానీ దాన్ని ఏం చేసిన రెవెన్యూ వాళ్ళు మబ్బు పెట్టి వెబ్లాండ్లోకి ఎక్కించుకున్నాడు మేడం. ఎంత ఎక్కించుకున్నాడు? 6 ఎకరాల 69 సెంట్లో గాను 3 ఎకరాల 50 సెంట్లు ఎక్కించుకున్నాడు. దాంట్లో కూడా 304 సర్వే నెంబర్లో 4 సబ్ డివిజన్ సృష్టించి కూడా దాంట్లో ఎక్కించుకున్నాడు. కాబట్టి మేడం గారు మేము ఏం చెప్తున్నామంటే మాకున్నది ఒకే దేవాలయం మా గ్రామంలో. ఏం దేవాలయాలే లేవు. ఇప్పుడు ఆయన భూమిని చేసుకున్నాడు కాబట్టి మేము గ్రామస్తులు అంటే ఆయన భూమిలోనే వెళ్ళిపోవాలి. దాని స్కెచ్ లో కూడా ఉంది మేడం. లాస్ట్ లో మేడం స్కెచ్ లో కూడా దేవాలయం గుర్తించాం. దేవాలయం స్కెచ్ ఉంది మేడం. దేవాలయం ఉంది మేడం. ఇక్కడ ఇది దేవాలయం మేడం. కాబట్టి మాకు 6 ఎకరాల 69 సెంట్లు ఇప్పుడు 100 ఎకరాలు ఉండేది మేడం. తర్వాత కొన్ని కాలాల తర్వాత మా గ్రామం గెలిచింది మేడం. మా గ్రామానికి ఫస్ట్ దేవుడే మేడం. మా ఊరు లేదు మేడం. తర్వాత కొద్ది కాలం అంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత మా ఊరు ఇంత పవిత్రమైన దేవునికి ఈ రోజు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండే లాస్ట్ కి 30 ఎకరాలు ఉండే లాస్ట్ కి రోజు 6 ఎకరాలు కూడా లేకోకుండా ఎట్లా పరిస్థితి మేడం దేవునికి. కాబట్టి మీరు పెద్దవారుగా దొరవారుగా మా గ్రామస్తులందరూ వినిపిస్తున్నాం మేడం దీనిపైన. ఎందుకంటే మన 1 మంత్ బ్యాక్ మేము ఎంఆర్ఓ సార్ కూడా ధర్నా చేశాం మేడం. మన లాస్ట్ శనివారం సార్ వస్తారని చెప్పి వాళ్ళు రాజకీయ పనులు కూడా ఉపయోగించుకుని రాలోకి చేశారు మేడం. కాబట్టి మేము పెద్దవాళ్ళ దగ్గర కలిస్తే బాగుంటుంది. మేము గ్రామస్తులతో వచ్చి మీతో ఈరోజు వినిపించి మా మనవిని మీకు వివరిస్తున్నాం మేడం. మాకు ఇది ఖచ్చితంగా మా గ్రామానికి అది ఏడబ్ల్యూ ల్యాండ్ గా ఉంటుంది మేడం. అది మొత్తం ఏడబ్ల్యూ ల్యాండ్ పెట్టారు మేడం. అది ఏడబ్ల్యూ ల్యాండ్ గా ఉంది కాబట్టి అతను ఏడబ్ల్యూ ల్యాండ్ కింద ఎక్కించుకుని శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామంలో మై హోమ్ గ్రూప్ ఖుషీ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ అప్పర్ ప్రైమర్ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మై హోమ్ గ్రూప్ సంస్థ అధిపతులు
జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి జగపతిరావు, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ హాజరై నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో సకల సౌకర్యాలతో పేద విద్యార్థులకు నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషమన్నారు. Sushila ma'am, please come on to the dais. Glad to invite our chief guest, Mr. Jupalli Jagapathy. మాజీ ఎంపీటీసీ చంద్రయ్య గారు, కడాల లక్ష్మయ్య గారు, ఉప సర్పంచ్ గారు, పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైను చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కు నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్లను ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు. మీడియా ఉండండి ఒక్క నిమిషం. చేతిలో పట్టుకోవాలి. నైట్ వస్తుందో మన నాంపల్లి స్టేషన్ అయితే ఎండ్ స్టేషన్. ఈ స్టేషన్కి వస్తున్నప్పుడు స్టేషన్ కాబట్టి లాస్ట్లో ఉన్న పాయింట్ని కొద్దిగా ఓవర్షూట్ చేయడం వల్ల మాకు 3 కోచెస్ పెట్టినాయి, S2, S3 అండ్ S6. ఈ 3 కోచెస్ డిలే అయ్యాయి. ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఆల్రెడీ వాటర్ స్పీడ్ ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ బట్ కొన్ని కోచెస్ డిలే కావడం వల్ల ప్యాసింజర్స్ డోర్ దగ్గర ఉన్నారో మైనర్ ఇంజరీస్ వచ్చాయి. ఇప్పుడు మన దే ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్. ఓన్లీ 6 passengers ఇప్పటివరకు ఇంజూర్ అయ్యారు. మళ్ళీ మా హాస్పిటల్లోనే ట్రీట్ చేస్తున్నాము. అండ్ ఇప్పటివరకు మనం ఎగ్జామిన్ చేస్తున్నారు. మిగతా ఎవరి ప్యాసింజర్స్కి ఎలాంటిది కూడా ఇంపాక్ట్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం
passengers already Sikidrabad deboard అయిపోయారు. ఎవరైతే లాస్ట్లో ఉన్న passengers ఉన్నా నాపల్లి వాజ్ లాస్ట్ స్టేషన్. వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ నథింగ్ అదర్ మైండ్ ఉంది. బట్ మా సైడ్ నుంచి మళ్ళీ కూడా దానిలో ఒకటి చెక్ చేస్తున్నాము. సో ఇష్యూ దట్ ఎవ్రీబడి కారణం ఏంటంటే వాంకిడి మండలంలో జోరుగా కోడి పందాల ఆట కొనసాగుతుంది. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని మారుమూల గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నారు నిర్వాహకులు. గతంలో ఆసిఫాబాద్ గుండి గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తుండేవారు. అక్కడి నుండి మకాం మార్చి వాంకిడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వాహనదారులంతా తప్పకుండా నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని భద్రాచలం ఏఎస్పీ పార్థోష్ పంకజ్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ట్రాక్టర్ల యజమానులకు డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన ఏర్పరిచి రేడియం స్టిక్కర్లు లేని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వాహనదారులంతా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, లేకపోతే చర్యలు తప్పవని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా ఇతరులకు ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, ఇలా వాహనాలు నడిపే వారిని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ट्रैक्टर की ट्रैक्टर पे कॉस्ट ఎంత పడుతుంది? అది కాదు అక్కడ కూడా పెట్టండి నా ఎక్స్టెండ్ లిమిట్ ना प्लीज मेरे
అందరికీ నమస్కారం. సో ఈరోజు భద్రాచలం సబ్ డివిజన్ ₹1 చీర కోసం మహిళలు వస్త్ర దుకాణ యజమానితో వివాదానికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఒక వస్త్ర దుకాణ యజమాని ₹1కే చీరలు ఇస్తామని ప్రకటించాడు. గత 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో వస్త్ర దుకాణం వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా దుకాణం తెరవడంతో మహిళలంతా ఒకేసారి దుకాణంలోకి ఎగపడ్డారు. భారీగా కదలి వచ్చిన మహిళలు ఒకేసారి దుకాణంలోకి రావడంతో యజమాని అందరినీ బయటకి నెట్టేసి దుకాణాన్ని మూసివేశారు. దుకాణం తెరవడం లేదని మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని యజమానిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా బైంసా బస్ డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు బుధవారం ఆందోళనకు దిగారు. చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. బుధవారం వేకువజామునే అద్దె బస్సు డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి డిపో ప్రవేశం మార్గం ఎదుట నిరసనలకు దిగారు. దీంతో డిపో పరిధిలోని 49 అద్దె బస్సులు పార్కింగ్ స్థలాలకే పరిమితమయ్యాయి. మేము టీఎస్ఆర్టీసీ బైంసా డిపో డ్రైవర్స్ డిఎస్పీ. ఇది కేంద్రం నుంచి వచ్చిన చట్టం హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలని మేము ఈరోజు విధులకు పోకుండా మేము నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఇది ఏదైనా అనుకున్న పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్పై 7 లక్షల రూపాయల జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష ఇది కేంద్ర చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఇలా ఉంటే కఠినంగా ఇలా ఈ రూల్స్ ప్రకారం మేము డ్యూటీలు చేయలేము. కాబట్టి మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఈ మా వంతు యొక్క కృషిని ఈ ఓనర్స్ కానీ మళ్ళీ యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు మద్దతు తెలిపి మాకు న్యాయం చేయాలని ఈరోజు మేము విధులకు పోకుండా ఉన్నాము. ఈ చట్టాన్ని ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడు మేము విధులకు హాజరవుతాము, మా డ్యూటీలు మేము చేసుకుంటాము. ఇంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేవుడి భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు. ఆలయ భూమిని కాపాడాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన. ముచ్చింతల్ గ్రామంలో మై హోమ్ గ్రూపు ఖుషీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ పాఠశాల నిర్మాణం ప్రారంభించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలి. భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ వాహన యజమానులకు ఆదేశం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.